మీకు ఒక రియల్ గా జరిగిన ఒక స్టోరీ చెప్తాను. ఒక రోజు ఒక కార్ ఓనర్ గారి అబ్బాయి అలాగే ఆయనతో పాటు డ్రైవర్ కలిసి ఒక ఊరికి వెళ్తున్నారు. డ్రైవర్ 60 to 80 స్పీడ్ మెయింటైన్ చేసి డ్రైవ్ చేస్తున్నాడు అనమాట. అయితే ఈ కార్ ఓనర్ గారి అబ్బాయి ఏంటి అంత స్లోగా వెళ్తున్నావు, స్పీడ్ వెళ్ళడానికి భయపడుతున్నావు, డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ లేదా అని అన్నారనమాట. అయితే ఆ డ్రైవర్ ఏం సమాధానం చెప్పకుండా లైట్ తీసుకుని మనసులో చిన్నగా నవ్వుకుని వదిలేసాడు అనమాట. కొన్ని రోజుల తర్వాత సేమ్ పర్సన్ సేమ్ డ్రైవర్ ఇద్దరు కలిసి ఎయిర్పోర్ట్ కి వెళ్తున్నారండి. అది కూడా లేట్ గా 4 hours జర్నీ, 2 hours టైం ఉంది. ఇంకా కార్ ఓనర్ గారు అబ్బాయి అయితే ఫుల్ టెన్షన్ అనమాట. ఫ్లైట్ మిస్ అయిపోతామని వాళ్ళు ఫిక్స్ అయిపోయారండి. 4 hours జర్నీ కదా, డ్రైవర్ డ్రైవింగ్ చేస్తుంటే వాళ్ళకి నోటంట మాట రాలేదండి. డ్రైవర్ 2 hours లో ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేశాడు. ఇంకా ఓనర్ గారు అబ్బాయి ఫుల్ షాక్ లో కార్ దిగి థ్యాంక్ యూ బ్రో, మిమ్మల్ని తక్కువ అంచనా వేసాను, సారీ అని చెప్పారనమాట. మరి ఈ స్టోరీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఏ డ్రైవర్ ని కూడా తక్కువ అంచనా వేయద్దండి. ఎందుకంటే డ్రైవింగ్ స్కిల్స్ రాకుండా డ్రైవింగ్ ఫీల్డ్ కి ఎలా వస్తారు చెప్పండి. ప్రతి డ్రైవర్ కి కొన్ని లిమిట్స్ ఉంటాయి. లిమిట్స్ దాటాలంటే సమయం సందర్భం ఉండాలి కదా. ఆ సందర్భం వచ్చిందంటే డ్రైవర్ తన ప్రాణాలను కూడా లెక్క చేయడండి.